డ్వాక్రా మహిళలు అంటే విశాఖపట్నానికి ఎవరు వచ్చినా సరే టార్గెట్ డ్వాక్రా మహిళలే. వాళ్ళకి ఏం చేస్తారంటే ఉదయాన్నే వాళ్ళ పాపం వీధిలో కుళాయిలు వస్తాయి, ఆ కుళాయిల్లో నీరు పట్టుకుంటారు ఆ రోజంతటికి సరిపడా నీళ్ళు. కానీ జీవీఎంసీ వాళ్ళు మోడీ గారు వచ్చిన రోజున ఈ కుళాయిలన్నీ బంద్ చేశారు. నీళ్ళు మీకు ఎలాగూ రావు కనుక మీరు తెల్లవారుజాము 4 గంటలకి మేము చెప్పిన ప్లేస్కి రావాలి అని చెప్పి ఖచ్చితమైన నిబంధన పెంచారు. ఒకరు రానంటే రాలేకపోతే 500 రూపాయలు ఫైన్ అని చెప్పారు. అంటే ఎంత బలవంతంగా యోగాకి తీసుకురావాల్సిన అవసరం ఉందా? అసలు డ్వాక్రా మహిళలు అంటే ఏం చేస్తుంటారు? వాళ్ళు ఇళ్లలో పాచి పని చేసుకుంటారు, రోజంతా కష్టపడతారు. ఉదయాన్నే చేసి ఈ యోగా కన్నా 100 రెట్లు ఎక్కువ పని చేస్తారు. వాళ్ళంతా వాళ్ళు ఎంత కష్టపడి శరీరానికి ఎంత శ్రమ పెడతారంటే అంత శ్రమ పెడతారు. ఒక్కొక్కరు 5 ఇళ్లలోనూ 6 ఇళ్లలోనూ 7 ఇళ్లలోనూ పనిచేసుకొని జీవనం సాగిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఎందుకంటే డ్వాక్రా ద్వారా వచ్చే ఫలితాలు రావబోననే భయం వాళ్ళు కలిగింపజేసి ఖచ్చితంగా వాళ్ళు రావాలి అన్నట్టు చేస్తారు. అది ఏ ప్రధానమంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఇలా డ్వాక్రా మహిళల్ని టార్గెట్ చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. బలవంతంగా తీసుకురావడం, వాళ్ళేమో రోడ్డుకి ఇటుపక్క అటుపక్క నిల్చోబెట్టి జిందాబాదులు ప్రకటించడానికి ఉపయోగించుకోవడం. అసలు డ్వాక్రా వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వారికి ఏ విధంగా రుణాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టు చేయాలి అనే ఆలోచన ప్రజాప్రతినిధులు చేయాలి. కానీ వాళ్ళ జెండాలు మోయడానికి, వాళ్ళకి రోడ్డు పక్కనే వస్తుంటే వాళ్ళకి జైజేలు పలకడానికి, లేకపోతే వాళ్ళ సమావేశాలని మొత్తం కుర్చీలు ఖాళీ లేకుండా నింపడానికి ఉపయోగించడం అనేది చాలా దారుణమైన విషయంగా ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు తమ పద్ధతుల్ని మార్చుకొని డ్వాక్రా సంఘాలకి ఇవ్వాల్సిన, డ్వాక్రా మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి వారిని కూడా మనుషులుగా చూడాలని చెప్పి కోరుతున్నారు. మా గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ మనకి ఇక్కడ యోగాంధ్ర ప్రోగ్రాం ఉన్నదని ఆల్రెడీ నేను గ్రూప్లో మెసేజ్ ఇచ్చాను కదా, మీకు లీడర్లు కూడా చెప్పే ఉంటారు. అయితే 21వ తేదీ తెల్లవారుజామునే మనకి ఆ ప్రోగ్రాము రిటర్న్ మనం 9-9:30 కల్లా వచ్చేస్తాం. అక్కడ ప్రోగ్రామ్ అయితే 3/4 గంట, ఒక 6 నుంచి 7 వరకు, 7:15 వరకు ఉంటుంది, ఒక 3/4 గంటే. అయితే కానీ ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి అంటే మనం కనీసం 2 గంటల ముందైనా వెళ్ళాలి. అందుకు 4 అంటే 21వ తేదీ తెల్లవారే 4 గంటలకల్లా మన నాన్న సెల్ పాయింట్ ఉంది కదా, నాన్న సెల్ పాయింట్ దగ్గర బస్సులు ఉంటాయి. అక్కడికి ప్రతి ఒక్క సభ్యురాలు కూడా రావాలి. ఎందుకంటే ఇది గిన్నీస్ బుక్కి ఎక్కుతుంది ప్రపంచవ్యాప్తంగా మన యోగాంధ్ర ప్రోగ్రాము. మనం అందరం వెళ్తే కదా మనం కూడా గిన్నీస్ రికార్డ్ అవుతాము. మన వల్లనే కదా గిన్నీస్ రికార్డ్ వస్తుంది. అందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యురాలు కూడా హాజరవ్వాలి. ఏ ఒక్కరు రాపని మటుకి గ్రూప్లో 500 ఫైన్ పెడుతున్నాను. 500 మట్టి జాగ్రత్త కట్టించుకుంటాను. రాజువాక నుంచి వచ్చి వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ కూడా అందలేదు. రాజువాక నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటి అందలేదు.